అత్తా కోడళ్ళు పూరీలు చపాతీల దగ్గరే కొట్టుకుంటారు. అత్తేమో పూరీలను రౌండ్ గా ఒత్తమ్మా అంటుంది, కోడలికేమో రాదు. కోడళ్ళారా, పూరీలు రౌండ్ గా లేకుంటే ఏంటి, అవి పొంగి సాఫ్ట్ గా ఉంటే అత్తమ్మకిట్టే నచ్చేస్తాయి. మరి అలాంటి సాఫ్ట్ పూరీ సాగు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని సరిపడా గోధుమ పిండి, చిటికెడంత ఉప్పు వేసుకుని ఒకసారి కలిపేసుకోండి. ఉప్పు పిండిలో కలుపుకున్నాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె అంతా పిండికి పట్టేలా కలుపుకొని పిండిని ఒకసారి చేత్తో పట్టుకొని చూస్తే పిండి ఉండలా రావాలి. ఇప్పుడు మెల్లగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకుంటూ పిండి ముద్ద తయారు చేసుకోవాలి. పిండి ముద్ద మెత్తగా ఉండకూడదు. పిండి మరీ మెత్తగా కలుపుకుంటే ఒత్తుకోవడానికి కష్టము, అలాగే పూరీలు పొంగవు. ఇంకో ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే పిండిని ఎప్పుడు స్మూత్ గా నీట్ గా తడుపుకోవాలి. ఎడ్జెస్ లో క్రాక్స్ లేకుండా చూడ్డానికి నీట్ గా ఉండాలి. తరువాత కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండిని గ్రీస్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ అయితే పూరికి సైడ్ డిష్ సాగును తయారు చేసుకుందాం. సాగు కోసం కొన్ని పచ్చిమిర్చి, 3 ఆనియన్స్, 3 to 4 టొమాటోస్ తీసుకోండి. పచ్చిమిర్చిని చూపిస్తున్న విధంగా సన్నగా పొడవుగా చీల్చుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత ఆనియన్, టొమాటోలను కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. కావాలనుకున్న వారు ఈ సాగులో ఆలుగడ్డ, బఠానీ కూడా వేసుకోవచ్చు. కానీ సాగు తొందరగా అయిపోవాలంటే ఉత్త ఆనియన్, టొమాటోస్ వేసి చేస్తే సూపర్ గా ఉంటుంది. కూరగాయలు తరగటం అయ్యాక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులన్నీ వేసుకొని దినుసులన్నీ చిటపటలాడాక అందులో కొద్దిగా ఇంగువ అండ్ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి. కరివేపాకు ఫ్రై అయ్యాక అందులో సన్నగా పొడుగుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చి కలర్ మారగానే తరిగి పెట్టుకున్న ఆనియన్ ని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తరువాత చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న టొమాటోలను వేసుకుని ఒకసారి కలిపేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోండి. టొమాటో ఆనియన్లు మగ్గుతుండగా పక్కన మనం శనగపిండి మిశ్రమాన్ని కలిపేసుకుందాం. 1 కప్పు తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి యాడ్ చేసుకుని మెల్లగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా నీళ్ళగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్, టొమాటోస్ మగ్గాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. కూరగాయలు మగ్గాక అందులోకి 2 కప్పులంత నీరు, సరిపడా ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మరలించుకోండి. వాటర్ బాయిల్ అయ్యాక అందులోకి చిటికెడంత పసుపు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఫ్లేమ్ ని లోలో పెట్టుకొని శనగపిండిని మెల్లగా పోసుకోవాలి. శనగపిండి మిశ్రమాన్ని వేసుకునేటప్పుడు మెల్లగా కలుపుకుంటూ వేసుకోవాలి, లేదంటే వెంటనే ఉండలు కట్టేస్తుంది. శనగపిండిని యాడ్ చేసుకున్నాక ఒక 2 to 3 minutes చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే సాగైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా ఇట్లా నేను చూపిస్తున్న విధంగా రౌండ్ రౌండ్ గా ఒత్తుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ అయితే పూరీలను ఒత్తుకోవడం కోసం కొద్దిగా పొడిపిండిని తీసుకోవాలి. ఒక్కొక్క ఉండను పొడిపిండిలో అద్దుకొని చూపిస్తున్న విధంగా పూరీలను ఒత్తుకోవాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే పూరీలు ఎప్పుడు చిన్న సైజ్ లో ఉండాలి అండ్ అవి కొద్దిగా లావుగా ఒత్తుకోవాలి. చపాతీలాగా పల్చగా సన్నగా ఒత్తుకోకూడదు, అప్పుడు ఆ పూరీలు పొంగవన్నమాట. పిండి ఎప్పుడు క్రాస్ గా సైడ్లలో నుంచి ఒత్తుకోవాలి. ఒకే చోట ఒత్తుతూ ఉంటే ఒక చోట పలుచగా, ఒక చోట లావుగా అలా తయారవుతాయి. మరి పూరీలను ఫ్రై చేసుకోవటానికి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక మెల్లగా పక్క నుంచి పూరీలను వేసుకొని చూపిస్తున్న విధంగా ఒత్తుతేనే పూరీలు పొంగుతాయి. అండ్ 2 పక్కల ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. అండ్ పూరీలను ఎప్పుడు హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో ఎందుకు ఫ్రై చేసుకోవాలంటే పూరీలు హై ఫ్లేమ్ లో తొందరగా పొంగుతాయి, అలాగే అవి సాఫ్ట్ గా మెత్తగా ఉంటాయి. ఎంతసేపు నూనెలో ఉంటాయో అంత గట్టిగా తయారవుతాయి. సో కోడళ్ళు, ఎంతో సాఫ్ట్ గా ఉండే పూరీ సాగు రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీ అత్తమ్మకు సర్వ్ చేసి టేస్ట్ ఎలా ఉందో కనుక్కొని నాకు తప్పక తెలియజేయండి. సరే, మరి అయితే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ అభిరామి.